we had to be dreaming about the heavenly marriage. పరలోకపు వివాహం గురించి కలగంటూ ఉండాలి. We had to preparing everybody for that. ప్రతి ఒక్కరిని దాని కొరకు సిద్ధపరచాలి. And in Revelation chapter 19, ప్రకటన 19వ అధ్యాయంలో verse 7-8, 7-8 వచనాల్లో hallelujah, the marriage supper of the Lamb has come. హల్లెలూయా, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. The bride has made herself ready. వాళ్ళు తను తాను సిద్ధపరచుకుంటుంది. I am telling you, there is not much time left. పిల్లలు గమనించిన మాట చెప్తున్నాను, గుర్తించండి. ఇక కాలము సమయం ఎక్కువ లేదు. Jesus is at the door. యేసుక్రీస్తు ప్రభు తలుపు దగ్గరకు వచ్చి ఉన్నాడు. Today in Everyday Promises, I wrote about new pilot. ఈ రోజు ఎవ్రీడే ప్రామిస్ పుస్తకంలో నేను నూతన పైలట్ అని నేను రాశాను. I was sitting in the aeroplane to write November and December. నవంబర్ డిసెంబర్ మాసంలో ఏరోప్లేన్ లో మరి కూర్చొని ఈ భాగాలన్నీ కూడా నేను రాస్తూ వచ్చాను. Revelation, we see that 16 verse 15. 16వ అధ్యాయం 15వ వచనం ప్రకటన గ్రంథంలో Jesus says, behold, I come quickly. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. I am coming as a thief. నేను దొంగల మధ్యకు వస్తాను. ఈ రోజు అదే దాని యొక్క ధ్యానం. Jesus is not a thief, యేసు ప్రభు దొంగ కాదు గాని but he is coming as a thief. ఆయన ఎవరికి తెలియని అనుకోని సమయంలో ఆయన వస్తాడని. No one knows the day or the ఆ hour. దినం గాని ఆ గడియ గాని ఎవరికి తెలియదు. But then Jesus says, I come as a thief. యేసు ప్రభు అంటున్నాడు, నేను దొంగ వల్ల మీ దగ్గరికి వస్తాను. దొంగ ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడు చెప్పండి. దొంగ ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? When you are fast asleep. నీవు బాగా నిద్రపోతున్న సమయంలో వస్తాడు. Maybe 3 a.m. you are a god or a 3 గంటల సమయంలో గాఢ నిద్ర కనుక మీకు ఉంటే ఆ టైంలో వస్తాడేమో. people phone me and say, sir, madam, keep everything ready, I am coming. ఆయన ఫోన్ చేసి, అమ్మా ఇలా మేడం సార్ నేను మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నాను, మంచి మంచి అన్ని కూడా తీసి నా కొరకు